ఓ బ్యాంకును దోపిడీ చేయడానికి వెళ్లిన దుండగులు పక్కా ప్లాన్తో బయలుదేరారు. బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. క్యాషియర్ మెడకు గన్ పెట్టి బెదిరించి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో అలారం మోగడంతో దుండగులు బిత్తరపోయారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. బ్యాంకు నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పూర్వాపరాలను పరిశీలించారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం? ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. అనకాపల్లి రింగ్ రోడ్లో కెనరా బ్యాంకులో కలకలం రేగింది. 7 ఆగంతుకులు కెనరా బ్యాంకులో దోపిడీకి యత్నించి విఫలమయ్యారు. బైకులపై వచ్చి బ్యాంకులోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. దొంగలు ప్రవేశించే సమయానికి కస్టమర్లు లావాదేవీలు చేస్తున్నారు. లావాదేవీలు జరుపుతున్న 15 మంది కస్టమర్లను గన్నులతో బెదిరించిన దోపిడీ దొంగలు దోచుకునే ప్రయత్నం చేశారు. దొంగల ప్రవేశంతో అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే అలారం ఆన్ చేశారు. దీంతో దొంగలు పరారయ్యారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్వాపరాలను పరిశీలించారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఖాతాదారులకు నరకం కనిపించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు బ్యాంకులోనే ఖాతాదారులుండాలని పోలీసులు ఆదేశించడంతో వారంతా ఎక్కడికి కదల్లేని పరిస్థితి నెలకొంది. దోపిడీ దొంగల హడావిడితో ఖాతాదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దోపిడీ యత్నం వివరాలు వెల్లడించేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తోంది. ఆగంతుకులు బ్యాంకులో ప్రవేశించే సమయానికి ఖాతాదారులు కొందరు తమ లావాదేవీలు చేసుకునే బిజీలో ఉన్నారు. ఆగంతుకులు వచ్చి హడావిడి క్రియేట్ చేసి వెళ్లిపోయిన వరకు అక్కడి విషయాలను గమనించిన ఓ కస్టమర్ అసలేం జరిగిందనే విషయాన్ని వివరించారు. తన క్యాబిన్లో ఉన్నటువంటి క్యాషియర్ వెనుకకు వెళ్లిన ఆగంతుకులు అతడి మెడపై గన్ పెట్టి బెదిరించాడని, దాంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నామని ఆమె తెలిపింది. ఆ పరిణామానికి భయపడిన తాను అక్కడి నుంచి నెమ్మదిగా మెయిన్ గేట్ వద్దకు వచ్చి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ మరో ఆగంతుకుడు ఉండి తమను అక్కడే ఉండాలని సైగ చేశాడని వివరించింది. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బందిలో ఒకరు అప్రమత్తమై అలారం మోగించడంతో భయపడిన ఆగంతుకులు అక్కడి నుంచి పరారయ్యారని ఆమె తెలిపింది. 2:35 టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. వచ్చిన ఒక 5 మినిట్స్కి నేను చూసినైతే ఒక ముగ్గురినే చూశాను. లోపలికి వచ్చిన 4-5 వచ్చినట్టు, బట్ నేను ఒక 2 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ నుండి అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతని కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు, బయటకు వెళ్ళడానికి ఫీల్ లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో వాళ్ళు బయటకు వచ్చేసారు అనమాట. అంతే, బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేశారు. 10 మెంబర్స్ ఉన్నాం. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నాం మేము. ఏమి అమౌంట్ ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేశారో వెళ్ళిపోయారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పూర్వాపరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.